రాష్ట్ర వాటే వచ్చే వరకు ఇది ఒక తాత్కాలిక ఒప్పందం. దాని ప్రకారమైన 66% వాడాలి. కానీ 80% వాడేసింది. 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? ఈ రేవంత్ రెడ్డి ఈ నీళ్ళ మంత్రి గడ్డి వీక్తుండా? 80% వాడేదాకా ఏదో చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక నీళ్ళన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. ఉత్తరాలు రాసుడు కాదు కదా, మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా, మన రాష్ట్ర అవసరాలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా, మన రాష్ట్ర హక్కుల్ని మీరు కాపాడాలి కదా. ఏమన్నట్టు ఉత్తరం రాసి చేతులు దులుపుకోవడం, అది కూడా మీరు దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తించరు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయండి, ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగండి. అది అడగరు, ఎందుకంటే ఆడ గురువు గారు ఉన్నారు కదా, ఈయనకు భయం. అంటే ఈ రకంగా అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. మరి మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మనకు వాస్తవానికి ఇప్పుడు ఎండలు ముదురుతూ ఉన్నాయి. మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టు ఉంది, మాధవరెడ్డి గారి ప్రాజెక్ట్ ఉంది, మనకు ఏఎంఆర్ ప్రాజెక్ట్. అదేవిధంగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు ఉన్నాయి, దక్షిణ తెలంగాణ తాగునీటి అవసరాలు ఉన్నాయి. వీటన్నిటికీ నీళ్ళు ఉండద్దు. రేపు మొత్తం ఖాళీ అయిపోతుంది. అటు శ్రీశైలం ఖాళీ అవుతుంది, ఇటు నాగార్జున సాగర్ ఖాళీ అయిపోతుంది. మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకొని నీళ్లు కాపాడుకొని ఈ ఎండాకాలం అంతా కూడా ఇటు పంటలకు అటు త్రాగునీటికి ఇటు పారిశ్రామిక అవసరాలను మన రాష్ట్ర అవసరాలను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్రానికి లేదా? తాత్కాలిక ఒప్పందమైనా మనకు 34 రావాలి. అరే ఆ 34 20% వాడింది ఈ సంవత్సరం, 20% వాడేసిండ్రు. మరి ఇంకా 14% మన రాష్ట్రం నష్టపోతుంది కదా. మీరు వెంటనే కేంద్రం మీద ఒత్తిడి లేరా? కేంద్ర మంత్రిని కలవడమో, కేఆర్ఎంపీని కలవడమో, అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయడమో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడమో. ముఖ్యమంత్రికి అసలే పట్టదు, మంత్రికి పట్టనే పట్టదు. ఇద్దరే అయిపోయింది. రాష్ట్రాన్ని గాలికి వదిలేసిండ్రు. ఈఎన్సీ పోస్ట్ కూడా నింపరు. ఇవాళ మీరు మన రాష్ట్రానికి ఇంకా 174 టీఎంసీలో మన కోటా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఎంత 10వ తారీఖు, ఈరోజు కూడా 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈ నిమిషానికి ఈరోజు కూడా పర్ డే 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈఎన్సీ గారి లేఖ ప్రకారమే ఇవాళటికే ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి 16 టీఎంసీల నీళ్ళు ఇప్పటికే తీసుకుపోయింది. అదనంగా 16 టీఎంసీలు తీసుకుపోయింది. ఈరోజు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. మరి రేపు మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది రాదా? రేపు మా నల్లగొండ, ఖమ్మం, మా మహబూబ్ నగర్ రేపు పంటలు ఏం కావాలి? మా కల్వకుర్తి కింద పంటలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద పంటలు ఉన్నాయి, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద నల్లగొండలో పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ ఏం కావాలి? దక్షిణ తెలంగాణకు రేపు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, రేపు ప్రజలకు త్రాగునీళ్ళు వద్దా? మీకు బాధ్యత లేదా? ఇంత పట్టింపు లేని రాజకీయమైంది. మీరు పరిపాలన చేస్తున్నారా, ఇంకేమన్నా ఇది చేస్తున్నారా? మీరు సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలలో వినియోగం తగ్గింది. ఈ ప్రభుత్వం నీళ్లను వినియోగించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది అని డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్లో చెప్పాను, అసెంబ్లీలో కూడా చెప్పాను. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడిన నీళ్ళు ఎంత ప్రతి సంవత్సరము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వాడిన నీళ్ల శాతం ఎంత? ఏ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ మన కోటా తగ్గకుండా చూసుకున్నది, మా ప్రభుత్వం కోటా తగ్గకుండా చూసుకున్నది. ఎవర్ లోయెస్ట్ గత 2 సంవత్సరాలు 2024-25లో 28.49% మాత్రమే మనం కృష్ణా జలాలు వాడుకున్నాం. ఈ సంవత్సరం అయితే 20%కి వచ్చేసింది. గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30, 35, 45, 33, 29.88, 29, 29.89, 30, 36 ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి
ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇదో అయిందంట, దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయింది, శాపంగా తయారైపోయింది. ముఖ్యమంత్రిని ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనే ఇలా హక్కులు కాలరాస్తున్నాడు.